అందరికీ నమస్కారం. ఈ ప్రత్యేకమైన రోజున మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. నవంబర్ 17. ఈ రోజు మనం జరుపుకోవడానికి ఒక అద్భుతమైన కారణం ఉంది. ఇది నా కూతురు సంచారి పుట్టినరోజు, కానీ అంతేకాదు. ఈ రోజు ఆమె తన ప్రియమైన వెంకటేష్తో నిశ్చితార్థం కూడా చేసుకోనుంది. ఈ డబుల్ వామి వారు చెప్పినట్లు నేను ఆనందంతో చంద్రునిపై అనుభూతి చెందాను. ఈ ఆనందాన్ని పంచుకోవడానికి ఇక్కడకు వచ్చినందుకు ధన్యవాదాలు. సంచారి గురించి కొన్ని మాటలు. ఆమె మన హృదయం మరియు ఆత్మ, మన జీవితంలో నిజమైన ఆశీర్వాదం. ఆమె ఎల్లప్పుడూ చాలా దయగలది, తెలివైనది మరియు మా ఇంట్లో సంతోషానికి ప్రకాశవంతమైన మూలం. ఇప్పుడు ఆమె వెంకటేష్ను ఎంపిక చేసింది. అతను తెలివైన, కుటుంబధారిత ఆత్మ మరియు హృదయపూర్వకంగా నిజమైన వ్యవస్థాపకుడు. కలిసి అవి మన చిన్న విశ్వంలో రెండు ప్రకాశవంతమైన పువ్వుల వలె ఉన్నాయి, ఒక ఖచ్చితమైన జంట. నా భార్య సంగీత మరియు నేను మీరందరూ ఇక్కడ ఉండటం చాలా గొప్పగా భావిస్తున్నాము. మీరు మా స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు, మా సంతోషాలు మరియు సవాళ్లను ఒకేలా పంచుకుంటూ ఎల్లప్పుడూ మా బలం. మరియు వెంకటేష్ కుటుంబానికి మా రెండు కుటుంబాలను కలపడం కంటే మేము సంతోషించలేము. వారి వెచ్చదనం మరియు బంధం స్ఫూర్తిదాయకం. ప్రతి ఆధునిక కుటుంబం కలలు కనేది. ఇది ప్రేమ మరియు ఐక్యత యొక్క గొప్ప సమ్మేళనంగా మేము నిజంగా భావిస్తున్నాము. పెళ్లి అనేది ఒక అందమైన ప్రయాణం. ఇది సారూప్యతలు మరియు వ్యత్యాసాల ద్వారా సహవాసాన్ని కనుగొనడం, కలలను పంచుకోవడం మరియు కలిసి పెరగడం. సంచారి మరియు వెంకటేష్, మీ ప్రేమ అనంతంగా ఉండాలని, జీవితంలోని ప్రతి క్షణం మిమ్మల్ని బలపరుస్తూ ఉండాలని నా కోరిక. ఇప్పుడు మరియు ఎప్పటికీ మిమ్మల్ని కలిసి ఉంచే పునాది ప్రేమగా ఉండనివ్వండి. అంటూ ఆనందంతో నవ్వుతూ, నా గడ్డంతో ఆడుకుంటూ, నా చేతుల్లో ఒక చిన్న అమ్మాయిగా సంచారి నాకు ఇప్పటికీ గుర్తుంది. మరియు ఈ రోజు మనం ఇక్కడ ఉన్నాము. మా చిన్న అమ్మాయి తన ప్రక్కన సమర్థుడైన, శ్రద్ధగల వ్యక్తితో జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. ఇది ప్రతి తల్లిదండ్రులు కలలు కనే క్షణం, మరియు ఇది నిజం కావడానికి నేను చాలా కృతజ్ఞతగా భావిస్తున్నాను. కాబట్టి ప్రియమైన మిత్రులారా మరియు కుటుంబ సభ్యులారా, సంచారి మరియు వెంకటేష్లు ప్రేమ, సంతోషం మరియు కలయికతో నిండిన జీవితాన్ని గడపాలని మీ ఆశీర్వాదాలను కోరుతున్నాను. ఈ ప్రత్యేకమైన రోజును జరుపుకుందాం. అది ఆనందం మరియు నవ్వులతో నిండిపోనివ్వండి. దయచేసి సాయంత్రం పూర్తిగా ఆనందించండి.